అవినీతి చేసిన వైసీపీ నాయకులేమో రాష్ట్రం వదిలి పారిపోతుంటే ఏకంగా అవినీతికి సహకరించిన అధికారులు ఇప్పుడు దేశం వదిలిపెట్టి పారిపోతున్న పరిస్థితి. గనుల శాఖ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి గత నెల రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడనేది అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇద్దరికీ కూడా సమాచారం లేదు. వాస్తవానికి ఈ నెల 1వ తేదీన ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా సిఐడి విచారణకు కూడా ఆదేశించారు. గతంలో గనుల శాఖ డైరెక్టర్గాను అలాగే ఏపీఎండీసీకి కానివ్వండి ఆయనే డైరెక్టర్గా వ్యవహరించాడు. వేల కోట్ల రూపాయల వ్యవహారంలో ఆయన కీలక వ్యక్తి. అటు ఇసుకలో కానివ్వండి, గనులకు సంబంధించి కానివ్వండి, మైనింగ్కి సంబంధించి కానివ్వండి, అన్ని అనుమతులు ఇవ్వటంలో కానివ్వండి, వాళ్ళకు అనుకూలమైన వారికి వచ్చే విధంగా చేయటంలో కానివ్వండి, వీటన్నిటిలో ప్రధానంగా చక్రం తిప్పినటువంటి వ్యక్తి ఈ గనుల శాఖ ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి. సో ఈయనకి సస్పెన్షన్ విధిస్తూ ఆయన్ని వాస్తవానికి ఎక్కడ రాష్ట్రం వదిలి వెళ్ళకూడదు, అందుబాటులో ఉండాలని చెప్పేది ఆ సస్పెన్షన్లో ఉన్నటువంటి నోట్. అది వాస్తవానికి అప్పటి నుంచి అధికారులు ఎదురు చూస్తున్నారు. సస్పెన్షన్ కనీసం సస్పెండ్ చేసామని చెప్పి చెప్పడానికైనా నోటీస్ ఇవ్వాలి కదా. సో అది తీసుకోవడానికి కూడా ఆయన దొరకకపోవడంతో ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇన్ఫార్మ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే. సో ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా అసలు ఎక్కడున్నాడో మాకు తెలియదు, వాస్తవానికి మా కేంద్ర సర్వీస్లో జాయిన్ అవుతానని చెప్పాడు, రాష్ట్రం రిలీవ్ చేయకుండా మేము జాయిన్ చేసుకోవడం కుదరదు అని మేము సమాధానం ఇచ్చాం, ఆ తర్వాత మాకు కమ్యూనికేషనే లేదని చెప్పి ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా చెప్పిన పరిస్థితి. అంటే అటు కేంద్ర ప్రభుత్వానికి తెలియదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో దాచాడా, తాడేపల్లి ప్యాలెస్లో దాచాడా, లేదా హైదరాబాద్లో లోటస్ పండ్లో దాచాడా అనేది ఆయనకే తెలియాలా. మేబీ బెంగళూరు ప్యాలెస్లో దాచి ఉండొచ్చు, పక్క రాష్ట్రం కదా తలనొప్పి ఉండదని చెప్పి మేబీ బెంగళూరు ప్యాలెస్లో ఏమో దాచేయడము. లేకపోతే వెంకటరెడ్డి ఎక్కడికి పారిపోతాడు? వెంకటరెడ్డి దొరికితే దీన్ని వెనక తీగలాగితే డొంకంతా కదులుద్ది. జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద ఎంత సంపాదించాడు, గనుల మీద ఎంత సంపాదించాడు, మైనింగ్ మీద ఎంత సంపాదించాడు అనేది మొత్తం కూడా కూపీ లాగుతారు పోలీసులు. అందుకనే కదా ఆయన్ని దొరకకుండా దాచిపెట్టేది. సో పరారీలో గనుల వెంకటరెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారుల ప్రయత్నం, అయినా లభించిన ఆచూకీ ఎక్కడున్నాడో తమకు తెలియదు అని చెప్పిన ఇండియన్ కోస్ట్ గార్డ్. అంటే ఒక కీలకమైనటువంటి పదవిలో ఉండి దాదాపుగా 4 ఏళ్ల పాటు ఉన్నాడు. వాస్తవానికి వెంకటరెడ్డి మొదటగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈయనకు ఒక ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నియమించారు. వాస్తవానికి ఈయన ధనుంజయ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అప్పుడు ధనుంజయ రెడ్డి సీఎంఓలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర. సో ఆయనతో ఉన్నటువంటి పరిచయం ఆధారంగానే ఈయన రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే విద్యుత్ శాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో విద్యాశాఖలో ఉండి ఆ తర్వాత ఏం చేశారంటే గనుల శాఖకు వచ్చారు. ఆ తర్వాత ఏపీఎండీసీ చైర్మన్ కూడా తీసుకోవడం జరిగింది. దాదాపుగా 4 ఏళ్ల పాటు ఆ పదవిలో ఆయన ఉన్నాడు. ఈయనకి తర్వాత వేరొకరికి ఆ డైరెక్టర్ పదవే ఇవ్వలేదు. వాస్తవానికి ఎందుకు ఇవ్వలేదంటే ఈయన చక్కగా అన్ని చేసి పెడుతున్నాడు. తాడేపల్లి ప్యాలెస్కి ఎలాసిరి మొత్తం కూడా వెళ్ళిపోతున్నాయి. ఇసుకలో దాదాపుగా 40,000 కోట్ల రూపాయల సొమ్ములు చేతులు మారుంటాయని చెప్పి గతంలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉండగా ఆరోపించారు. 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని చెప్పి మొన్న శ్వేతపత్ర విడుదల సందర్భంగా కూడా చెప్పారు. ఇది ప్రాథమిక అంచనా, దీని మీద ఇంకా డెప్త్గా విచారణ జరగాలి, ఎంత అవినీతి జరిగిందనేది తెలియాలంటే అని చెప్పి గతంలో కూడా చెప్పిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వెంకటరెడ్డి ఒక అధికారి ఉండి ఐఏఎస్ స్థాయి అధికారి అయి ఉండి దొరకకుండా పరారీలో ఉన్నాడు అంటే ఎందుకు పారిపోయావు? నువ్వు తప్పు చేయలేదు అనుకో, కేసు విచారణ ఎదుర్కో, నేను తప్పు చేయలేదు, మీరు ఎన్ని విచారణలు వేసుకుంటారో వేసుకోండి, ఇదిగో నేను ఈ నిబంధనల ప్రకారమే వీళ్ళకి ఇది కేటాయించి, ఈ నిబంధనల ప్రకారమే నేను ఇది కేటాయించి, ఇదిగో నిబంధనల ప్రకారమే ఇదిగో ఇంత రాష్ట్ర ప్రభుత్వానికి మేము తీసుకొచ్చాం అని ధైర్యంగా చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నాడు వెంకటరెడ్డి? ఎందుకు పరారీలో ఉన్నాడు వెంకటరెడ్డి అంటే దీని వెనక అవినీతి అక్రమాలు జరిగిన మాట వాస్తవం. ఎప్పుడైతే సిఐడి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తుంది అని ముందుగానే పసిగట్టాడో, అది బహిరంగ సత్యమే, సిఐడి విచారణకు ఆదేశిస్తుంది అనేది బహిరంగ సత్యమే. ఎప్పుడైతే సిఐడి అధికారులు తనను తీసుకువెళితే ఇబ్బంది అవుతుంది అనుకున్నారో వైసీపీ నేతలు అతన్ని దాచేశారు. ఎవరు దాస్తారు? వెంకటరెడ్డి దొరికితే మేము దొరికిపోతామనే భయం ఉన్న వైసీపీ నేతలే దాయాలి. అంటే జగన్మోహన్ రెడ్డే దాయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకెవడుకుందో అవసరం? ముందు దొరికేది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. తర్వాత ఎవరైనా ఉండమంటే అది వేరే విషయం. మొదటగా ఈ ఎఫెక్ట్ ఎవరి మీద పడితే జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది. అందుకే కదా ఆయన్ని వెంకటరెడ్డిని దాచేసింది. లేకపోతే వెంకటరెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? మీ హయాంలో పనిచేసినటువంటి అధికారి ఎక్కడికి వెళ్ళాడు వెంకటరెడ్డి? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. నువ్వు మాట్లాడితే వాళ్ళ పరామర్శించడానికి వీళ్ళ పరామర్శించడానికి ప్రతిపక్ష హోదా కూడా లేని నువ్వు అధికార పార్టీ మీద ఆరోపణలు చేయడానికి 2 నెలలు గడవక ముందే రాష్ట్రపతి హోదా కావాలి, రాష్ట్రపతి పాలన కావాలని అడగటానికి ఇన్నిటికి ఖాళీ ఉన్న నీకు వెంకటరెడ్డి ఎక్కడ పడిపోయా నీకు తెలీదా?
వెంకటరెడ్డి ఎవరి హయాంలో పనిచేశాడు? నీ హయాంలోనే కదా, నువ్వు తీసుకొచ్చే కదా పెట్టుకుంది ఆయన్ని. డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టుకుంది ఎవరు? నువ్వే కదా. ఎవరో నీ తొత్తుగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి తీసుకొచ్చాడు. ధనంజయ రెడ్డికి బంధువో సన్నిహితులో మొత్తానికి. మరి మీ ఇద్దరికి తెలియకుండా ధనంజయ రాష్ట్రం విడిచి పారిపోయారా? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని కనుక క్షుణ్ణంగా జగన్మోహన్ రెడ్డి మీద నిఘా పెడితే వెంకటరెడ్డి ఎక్కడ ఉన్నాడు దొరుకుతాడు. ఎందుకంటే వెంకటరెడ్డిని దాచే అవసరం జగన్మోహన్ రెడ్డికే ఉంది తప్ప ఎవరికి లేదు. గతంలో కూడా కొంతమంది సిఐడి సంజయ్ లాంటి వాళ్ళు ఆ రాష్ట్రం వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఆయనకు అనుమతులు కూడా ఇస్తే తర్వాత చంద్రబాబు గారు సీరియస్ అయితే తర్వాత అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పుడు ఇంకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. అంటే రాష్ట్రం వదిలి వీళ్ళందరూ ఎందుకు పారిపోవాలి అనుకుంటున్నారు అంటే అవినీతి అక్రమాల్లో భాగస్వాములుగా ఉన్నారు. వేల కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగించారు. తీగలాగితే డొంక గదులుద్ది, దొరికితే జీవితకాలం బయటకు రారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులతో సమానంగా వాళ్ళ మీద కూడా కేసులు పడతాయని ఒక భయంతోనే ఈరోజు వీళ్ళందరూ పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన అధికారుల పరిస్థితి ఏంటంటే ఈరోజు రాష్ట్రం వదిలి పరారైపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. ఆ రోజు అడుగులకు మడుగులు వత్తడం ఎందుకు? ఈరోజు మీరు రాష్ట్రం వదిలి పారిపోవడం ఎందుకు సిగ్గు లేకుండా? ఈరోజు పత్రికల్లో కానివ్వండి, న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, ఇతర అధికారుల్లో కానివ్వండి ఎంత చులకన అయిపోయారు మీరు. ఒక వ్యక్తి పారిపోయాడంటే ఎంత సిగ్గుచేటు.